రాజు యుద్ధానికి వెళ్ళిపోయారు యుద్ధంలో తెలిసేస్త కొడుకో తందానకేమి భాగ్యం చేస్తారు ఎన్నదాగా ఎండి దిన్నాడు పాలు దాగా పైడి దిన్నాడు ముచ్చాలతో పూలు చేస్తారు కొడుకుతో పడుతున్నదమ్మా కట్టేదే దండివాడు మాయల మాయల జంగమయ్యనడే వరదంగ వేషండు కట్టిండో గాగంత గంట పట్టినాడో బొమ్మంత శంకు పట్టినాడో మహిళా భగిరుడు బాలనాగమ్మ కోటకొచ్చి బాలనాగుని బిచ్చబడి తల్లి కుమారుడు గడబాబి నాగం తల్లి గట్టుకు సెలవిస్తాను అయ్యా పానుగల్లు పట్టం వచ్చి ఊరు చుట్టూ ఊరుడు పోతే మళ్ళీ తుల కట్టిండు గడమేసమ్మ శ్రమ కట్టి కామన్న కాకిరి కట్టి నామన్న పిల్లిని కట్టిండు ఏడ్చే పిల్లలు ఊరు కట్టిండు మురిగే కుక్క వాక్ కట్టిండు ఇంటి తల్లి పొరిగింటి పోకుండా పొరిగింటి తల్లి ఇరిగింటికి రాకుండా ఆకిళ్ల మీద అమ్మగారు నాకిళ్ల మీద సభ కట్టు కట్టి మధ్యకాడు మాయకాడు మహాయలంటి కొడుకు బాలనాగమ్మ కోట ముందరికి వచ్చి గర్భాల్లో కాలుబెట్టి లోపల కోటకు పోబోతుంటే రారాజులు చంద్రగిరి మంత్రం యుద్ధానికి పోతేప్పుడు జోగి జంగం రాకుండా అసాడి పిసాడి రాకుండా కొడుకు తొట్టలకు ఏది తెలియకుండా బంగారగిరి మంత్రం అంజనేయ వారి బేతాల నుంచి దర్బార్ నిలబెట్టిపోయింది ఆ పకిరోడు కాలు పెట్టి లోపలికి పోబోతుంటే అంజనేయ వారు రొమ్మను చేయబెట్టి పకిరోడు వెనకకు 7 బార్లు పెట్టేసిండు పకిరి మంత్రం మొదలు పెట్టి కొయ్యంతా కొయ్యమల్ కాకర తావల్ని బంగారు బనాయని పకిరి మంత్రం మొదలు పెట్టి ముసల్మాన్ మంత్రం చదువుతుంది పకిరోని మంత్రానికి రాజుల మంత్రానికి పడి రాక చంద్రగిరి దర్బార్లు నిప్పులు కూర్చున్నాయి అమ్మా ఏమన్నా బుద్ధిరాజులు బలతకారులు వీళ్ళు చింతకారులు వీళ్ళు లోపలి కోటకు పోతే బాలనాగమ్మ శరస్తుంది లేకపోతే శర రాదు కానీ దర్బార్ దాటి శరపడుతుంది వాడు బేటల్లో దర్బార్ నిలబడి గంట కొట్టిండే బొమ్మన శంకు వాడిండే సాయాబు